పిచ్చిక గూడు. పూర్వం ఒక దేవాంగికి రూపవతి అని ఒక కూతురుండేది. రూపవతికి గల అందాన్ని బట్టి ఆమెకు ఆ పేరు వచ్చింది. తన అందాల కూతుర్ని ఏమైనా సరే పట్టపు రాజుకిచ్చి పెళ్లి చేయాలని దేవాంగి ఒకలాట పడేవాడు. అతగాడి భార్య, రాజెక్కడా మనమెక్కడా, మన పిల్లని ఆయన పెళ్లి చేసుకుంటాడా, వెర్రిమొర్రి ఆలోచనలకి పోక మన కులంలోనే ఎక్కడన్నా ఒక పిల్లవాడిని చూసి పెళ్లి చేయండి అనేది. కానీ అతడు మటుకు చెస్ నీకేం తెలుసు ఊరుకో అంటూ ఆమె మాట తోసేసి అస్తమానం ఈ సంగతే మనసులో ఆలోచిస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకనాడు ఆ పట్టణం వెళ్ళే రాజుగారే అతగాడికి ఎదురై, ఏమిటై విశేషాలు అన్నారు. ఏమున్నాయి మహాప్రభు, మేమందరం ఏకులలో నుంచి నూలు దారం తీసి ఆ నూలుతో వస్త్రాలు నేస్తాం. మా అమ్మాయి రూపవతి అలా కాక వట్టి గడ్డిలో నుంచి బంగారు నూలు తీస్తుంది అన్నాడు దేవాంగి. రాజు ఆశ్చర్యపోయి, అట్టయితే మీ అమ్మాయిని మా అంతఃపురానికి పంపించు, ఆ చిత్రం ఏమిటో చూస్తాము అన్నారు. అతను ఇంటికి తిరిగి వచ్చి భార్యతో జరిగిన సంగతి చెప్పేసరికి, అయ్యో కర్మమా, ఇలా ఇటువంటి విడ్డూరపు కోతలు ఎందుకు కోశారు, ఎన్నడైనా విన్నామా కన్నామా, తీరి కూర్చోలేక లేనిపోని బెడద ఒకటి తెచ్చిపెట్టారే అని ముక్కు మీద వేలేసుకుంది. ఓసి తెలివి తక్కువ దద్దమ్మా, మన పిల్లని ఏదో విధంగా తన వద్దకు రప్పించుకునేందుకే ఈ పన్నాగం పన్నాను. మన రూపవతి రాజుగారి అంతఃపురానికి వెళ్ళి ఆయన కంటపడిందంటే దాని అందానికి ఆయన ఆశ్చర్యపోయి గడ్డి మాట బంగారు నూలు మాట మరిచిపోతాడు. పెళ్లి ముహూర్తం పెట్టమని పురోహితునికి వెంటనే కబురు చేయించేస్తాడు అంటూ పిల్లకి చక్కగా ముస్తాబు చేయించి గొర్ర బగ్గీలో కూర్చోబెట్టించి కూతురును రాజుగారి కోటకు పంపించాడు. రాజుగారు రూపవతిని చూడటంతోనే ఒక రాట్నం, కదురు, గంపెడు వట్టి గడ్డి ఆమె ముందు పెట్టి, నేను మళ్ళీ సాయంకాలం వచ్చేలోగా ఈ గడ్డిని బంగారు నూలులాగా తీసేయాలి, తీయకపోతే జాగ్రత్త సుమా అని చెప్పి చక్కపోయాడు. రూపవతికి ఏం చేయాలో తోచింది కాదు. తీరి కూర్చుని నా తండ్రి ఇలాంటి ఉపద్రవం తెచ్చిపెట్టాడేమిటి, ఇప్పుడేం చేసేది, ఈ సమయంలో నాకు తోడుపడేవారెవరు అని తలచి దుఃఖించింది. అంతలోనే 3 అడుగుల పొట్టివాడొకడు కిటికీలో నుంచి లోపలికి దుమికి వచ్చి, అమ్మాయి నేను నీకు సాయం చేస్తాను, భయపడకు అన్నాడు. అతనికి ముక్కు 6 అడుగు పొడుగ్గాను 2 అడుగుల పొడుగు గడ్డమున్ను ఉన్నాయి. అతని ఆకారం చూసి రూపవతికి మొదట భయం వేసింది. కానీ రాట్నం ముందు కూర్చుని కదురుకు గడ్డి పరకలు తగిలించి అతను బర్రమని రాట్నం తిప్పి బంగారు పోచలు లాగుతూ ఉంటే ఆమెకు ఎక్కడ లేని ధైర్యము కలిగి అమితంగా సంతోషించింది. ఇది చూసి అతను, మరైతే అమ్మాయి ఈ గడ్డినంతటిని బంగారు దారంగా మారుస్తా, నాకేం బహుమతి ఇస్తావు అని అడిగాడు. దానికేముంది, నా మెడలో బంగారు గొలుసుంది, తీసిచ్చేస్తాను అని రూపవతి తడుముకోకుండా అంది. సరేనని అతను గడ్డినంతటిని బంగారు నూలుగా లాగేసి ఆ పిల్ల ఇచ్చిన గొలుసు పుచ్చుకుని కిటికీలో నుంచి బయటకు దుమికి మాయమయ్యాడు. సాయంకాలానికి రాజుగారు వచ్చి చూసేసరికి సాలెగూడు కన్నా ఎక్కువ సన్నగా తీసిన బంగారు నూలు కనపడి ఆయన కళ్ళు జిగేలుమన్నాయి. ఇది చూడగానే ఒక దురాశ కూడా పుట్టింది. గంపెడు గడ్డి మాత్రమే ఇచ్చానేమిటి, పొలాల నిండా బోలెడు గడ్డి మేటులుంటేను అనుకుని రాజు ఈ మారు ఒక మేటెడు గడ్డి తెప్పించి తెల్లవారేలోగా ఇదంతా బంగారు దారంగా తీసేయాలి, లేకపోతే చూసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆమె తలుచుకోవటమే తడవగా ఆ పొట్టివాడు చక్కా వచ్చి, సరే ఈ మేటెడు కూడా బంగారు నూలుగా తీసేస్తాను, మరి నాకేమిస్తావు అని అడిగాడు. అబ్బాయి ఈ ఉంగరం తప్ప నా దగ్గర ఇంకేమీ లేదు, కావలిస్తే తీసుకో అంది రూపవతి. ఆ పిల్ల కళ్ళు మూసుకు తెరిచేలోగా బర్రమని రాట్నం తిప్పి మేటెడు గడ్డిని దారంగా మార్చిపెట్టాడు. ఆమె వేలిని ఉండే ఉంగరాన్ని చేతిలో పడేసుకుని పొట్టివాడు మాయమయ్యాడు. తెల్లవారి వచ్చి చూడగా రాజు ఆశ్చర్యానికి అంతులేకపోయింది. భేష్, ఇలా తన గడ్డి అంతా బంగారం కావటం చిత్రంగానే ఉన్నదనుకుని పొంగిపోయి ఈ మాటు 3 మేట్ల గడ్డిని ఆమె ముందు పెట్టించాడు. ఇదంతా చూసేసరికల్లా రూపవతికి ప్రాణం విసిగి ధైర్యంతో, ప్రభు ఇంకా ఎన్నాళ్ళు ఇలాగ దారం తీయాలి అని అడిగేసింది. ఇలా అడిగినందుకు రాజుగారికి కోపం రాలేదు. ఇప్పుడు ఆయనకి రూపవతి అంటే చాలా గౌరవం, ప్రేమ పుట్టుకొచ్చాయి. అందుకని
ఈ 3 మేట్ల గడ్డి తీసేయి చాలు అని చెప్పి చక్కపోయాడు. రాజు వెళ్లటంతోనే మళ్ళీ పొట్టివాడు వచ్చి, ఇదే కాదు, మీ రాజు రాజ్యంలో ఉన్న గడ్డినంతని బంగారంగా మార్చేసి పశువులకి గడ్డి లేకుండా చేయగలను, మరి నాకేమిస్తావు అని అడిగాడు. ఏమీ చెప్పలేక రూపవతి కన్నీళ్లు కారుస్తూ, నా దగ్గర ఇంకేమీ లేదే అంది. అప్పుడు పొట్టివాడు, ఈ గడ్డినంతటిని బంగారంగా మారుస్తా, రాజు వచ్చి చూసి మెచ్చుకుని నిన్ను పెళ్లి చేసుకుంటాడు, ఏడాది కల్లా నీకు కొడుకు పుడతాడు, ఆ కొడుకును నాకు ఇస్తానంటే నీకు నూలు తీసి పెడతాను అన్నాడు. రాజు నన్ను పెళ్లి చేసుకుని నాకు కొడుకంటూ పుడితే కదా వీడికి నేను ఇవ్వబోవడం, ఎప్పటికీ గండం గడిస్తే అప్పటి మాట అప్పుడు చూసుకోవచ్చు అనుకుని రూపవతి ఒప్పుకుంది. ఆమె కళ్ళు మూసి తెరిచేలోగా గడ్డి అంతా బంగారు నూలే పడి ఉంది. పొట్టివాడు మాయమైపోయాడు. రాజు వచ్చాడు, నూలు చూశాడు, బ్రహ్మానంద భరితుడయ్యాడు. ఆ రోజునే రూపవతిని వివాహం చేసేసుకున్నాడు. రూపవతి రాణి అయిన ఏడాదికి పొన్నమచంద్రుడు లాంటి కుమారుడు పుట్టాడు. 21వ నాడు పిల్లవాడిని తొట్టెలో పెడతారనగా పొట్టివాడు ప్రత్యక్షమై, రాణి, నీ కొడుకుని తీసుకువెళ్ళటానికే వచ్చాను అన్నాడు. ఆమె గుండె గుబేలు మంది. వాగ్దానం మాట జ్ఞాపకమే లేదు. జాలిగా ఆమె, నా ముద్దు బిడ్డనిమ్మంటే ఎట్లా, బదులుగా మరేమైనా కోరుకో అంది. పనికి రాదు, బిడ్డడే కావాలి అని పొట్టివాడు పట్టుబట్టాడు. చేసేది లేక రూపవతి, పోని పిల్లవాడిని 1 ఏడాది పాటు నా వద్ద పెరగనియ్యి, తర్వాత తీసుకువెడుదుగానిలే అంది. సరే అని పొట్టివాడు మాయమయ్యాడు. ఏడాది పూర్తి అయ్యేసరికి పొట్టివాడు మళ్ళీ ప్రత్యక్షమై, తే పిల్లవాణ్ణి అన్నాడు. రూపవతి, అయ్యో, నా బిడ్డ ఇప్పుడిప్పుడే పాకడం నేర్చుకున్నాడు, కాస్త తప్పడడుగులు వేస్తుంటే చూడాలని ముచ్చటగా ఉంది, మరొక్క ఏడాది పోనియ్యి అంది. సరే అని చెప్పిపోయి పొట్టివాడు సరిగ్గా మళ్ళీ ఏడాది నాటికి సిద్ధమయ్యాడు. రాణి బిడ్డడి ముద్దు పలుకులు వినకుండా ఎలా ఇచ్చేయను, మరొక్క ఏడాది పోనియ్యి అంటూ మళ్ళీ ఒకసారి బతిమలాడింది. ఈసారి పొట్టివాడికి కోపం వచ్చింది. ఏమమ్మోయ్, నీకు వేళాకోళంగా ఉన్నట్టుంది చూస్తే, నేనెవరిననుకున్నావు, భూతాల్లో కల్లా గొప్ప భూతాన్ని. నా కర్మం గాలి మా వాళ్ళకి నాకు పేచీ వచ్చేలా చక్కా వచ్చాను గాని, లేకపోతే భూతాలన్నిటికీ రాజును కావలసిన వాణ్ణి. నాకు కోపం తెప్పించావో నిన్ను నీ బిడ్డని అందరినీ మింగేస్తాను తెలుసా అన్నాడు. అప్పుడు రాణి, భూతరాజా, నీకు మీ వాళ్ళకి ఎందుకు పేచీ వచ్చింది అని మాట మార్చటానికని అడిగింది. అతని కోపం తగ్గి, అదంతా నీకెందుకులే, కొన్ని పాడు పిచ్చుకలు చేశాయి. నా కర్మం కాలి నేను నిద్రపోతుంటే ఆ పిచ్చుకలు ఎక్కడా చోటు లేనట్టు నా గడ్డంలో గూడు కట్టుకోవడం ఏమిటి? ఎందుకులే నీకు ఆ గొడవ, మళ్ళీ వస్తాను, అప్పుడు నీ పిల్లవాడిని ఇచ్చేయాలి సుమా అని కరాఖండిగా చెప్పి చక్కా పోయాడు. ఏడాది ఇట్టే గడిచిపోయింది. రాణిగారి అబ్బాయికి మాటలు వచ్చేశాయి. భూతం ప్రత్యక్షమై గడ్డం సవరించుకుంటూ, ఇచ్చేయి పిల్లవాణ్ణి అన్నాడు. ఏం చేయటానికి ఆమెకు పాలుపోక కంట నీరు పెట్టుకుని పిల్లవాడికేసి చూడటం మొదలెట్టింది. పిల్లవాడు మాత్రం ఇంటి దూలంకేసి వేలెట్టి చూపుతూ, అమ్మాయ్, పిచ్చిగ్గూలే పిచ్చిగ్గూలు అన్నాడు. ఏమిటి చెప్పమా అంటూ రాణి దూలంకేసి చూసేసరికి అక్కడ ఒక పిచ్చిక గూడు కనపడగా ఆవిడ కూడా, అవునరా నాయనా, పిచ్చిక గూడు అంది. దాసి వాళ్ళంతా ఒక్కమారుగా, అవునండి అమ్మగారు, పిచ్చికగూడు పిచ్చికగూడు అన్నారు. దాంతో పొట్టివాడు కళ్ళెర చేసి, ఏమిటి, నన్ను చూసి పిచ్చిగూడని ఉడికిస్తున్నారా? మీకు ఈ పోయే కాలమే వచ్చిందా? మా భూతాలు నన్ను ఇలా ఆడిస్తున్నాయనే కదా అక్కడి నుంచి నేను వచ్చేస్తా అని బొబ్బలెడుతూ అరిచాడు. పిచ్చికగూడు అంటే ఆ పొట్టివాడు ఉడుకుతాడని తేలిపోయింది. ఆ మట్టున పిచ్చికగూడు అని రాణి చప్పట్లు చరిచింది. ఆ మాట అందిపుచ్చుకుని దాసి వాళ్ళందరూ ఎగతాళి చేయడం మొదలెట్టారు. పొట్టివాడికి ఉడుకుపోత్తనం వచ్చేసింది. నన్ను మీరిలా అవమానం చేశారు గనుక మీ గుమ్మం ఎక్కనే ఎక్కను అంటూ చక్కా పోయాడు. పేడ వదిలిందని రాణి సంతోషించింది. కథ సమాప్తం. చిరునవ్వు చిరనిద్ర. మొఘల్ చక్రవర్తి అయినటువంటి అక్బర్ పాదుషాకు అబుల్ ఫజుల్ అనే ఆంతరంగికుడు ఉండేవాడు. అబుల్ ఫజుల్ చక్రవర్తికి కుడిపుసమన్నమాట. అతనెంత చెబితే అంత ఆయనకు.
ఒక రోజున పాదుషా మంచి సంతోష సమయంలో ఉండగా చూసి అతడు ఇలా విన్నవించాడు. దేవరా, మన ప్రభుత్వంలో అంతా చక్కగానే సాగిపోతున్నది. ప్రజంతా సుఖంగా ఉంటున్నారు. అక్బరు చక్రవర్తి వంటి దయాశీలుణ్ణి మరెక్కడా చూడబోము. వారి రాజ్యంలో జన్మించటం మన అదృష్టమే అని పిన్నా పెద్ద చెప్పుకుంటూ ఉన్నారు. ఈ విధంగా ఏలికను కీర్తికాంత వరించటం బాగానే ఉంది కానీ అని ఊరుకున్నాడు. సంశయించక చెప్పబోయి ఫజుల్ అని తొందర పెట్టాడు పాదుషా. అంతటా అతను మళ్ళీ అందుకున్నాడు. ప్రభు, అబ్బాయి గారు సలీము మన కొలువులోని నాట్యకత్తె అయిన అనార్కలి పైన మక్కువ కలిగినట్టు తెలిసింది. ఆమెను పెళ్లాడదలిచినట్టు కూడా రూఢి వార్త తెలియవచ్చింది. ఆ మాటే నిజమైతే ప్రభువు వారికి ఎంత అప్రతిష్ట! ఇంతవరకు సంపాదించిన కీర్తి అంతా నిమిషంలో మాసిపోతుందే. పైగా ఇటువంటి హీనురాల్ని కట్టుకోవటం వంశానికే మచ్చ తెచ్చుకోవటం అవుతుందే. అదీగాక ప్రజ తిరుగుబాటు చేస్తారో ఏమో కూడా. ఈ సమస్యతో నా హృదయం తల్లడిల్లిపోతున్నది ప్రభు అంటూ మనసులోని ఆవేదన వెల్లడించాడు. తీవ్రంగా ఆలోచించాడు అక్బర్. ఫజుల్, నీ మాటలు నమ్మవీలుగాకున్నవి. చెప్పు చేతలలో ఉండే చిన్నారి సలీము పైన ఇటువంటి నిందను ఎవరు వేశారో పిల్లవాడి స్వభావం నేనెరుగనా? అయినా నీ మాట కొట్టివేయలేను. నిజానిజాలు నేను తేలుస్తాలే. మా క్షేమం కోరిన నీవు ఈ లోపల కుర్రవాణిని తగురీతిగా మందలిస్తూ ఉండు అని చెప్పాడు. మరునాడు రాత్రి దర్బారులో గొప్ప నాట్య ప్రదర్శనం. ఆ ప్రదర్శనానికి అక్బర్ చక్రవర్తే స్వయంగా ఏర్పాట్లు చేశాడు. తన సింహాసనానికి ఎదుట కుమారుని స్థానం, కుమారుని సింహాసనానికి పైన ఒక నిలువుటద్దం అమర్పించాడు. నాట్యకత్తె చేసే చేష్టలన్నీ చక్రవర్తికి ఆ అద్దంలో స్పష్టంగా కనబడతాయి. ఈ పరమ రహస్యం ఆయన ఒక్కడికే తెలుసు. ప్రదర్శనం ప్రారంభమయ్యింది. అనార్కలి వచ్చి సభకు నమస్కరించింది. నమస్కరించేటప్పుడే ఆమె ఈ చిత్రమైన ఏర్పాట్లన్నీ గ్రహించి వేసింది. పాదుషాకు ఎదురుగా ఉండి నాట్యం చేయవలనే కాని వెన్ను చూపటం మర్యాదకు లోపం. ఈ సంప్రదాయం తెలిసిన అనార్కలి చాలా మెలకువతో మసలుకోసొచ్చింది. అనార్కలి నాట్యం చేస్తూ ఉంటే ప్రతి వారు ఊగిపోయారు. చక్రవర్తి తన్మయుడయ్యాడు. ఆమె ఎంతసేపు ప్రభువు వైపే తిరిగి నాట్యం చేస్తున్నది కానీ తనకు పంచప్రాణాలు అయినటువంటి సలీము వైపు ఒక్కసారైనా ఇంతవరకు చూడలేదు. ప్రదర్శనం పూర్తి కావచ్చింది. చెట్ట చివర గిరగిరా తిరిగే నాట్య భంగిమను అత్యద్భుతంగా చూపుతున్నది. అలా తిరిగేటప్పుడు ఆమె సలీంకు మతాబీ వెలుగు లాంటి ఒక్క చిరునవ్వు విసిరింది. ఆ చిరునవ్వును ఒక్క సలీమే అందుకోగలిగాడు. అయితే దీనిని అక్బరు మాత్రమే కనిపెట్టగలిగాడు. మరి బ్రహ్మకైనా ఈ సంజ్ఞ తెలియదు. ఫజుల్ చెప్పిన వార్త అక్షరాలా నిజమయ్యింది. ఇక ఇప్పుడు గత్యంతరం ఏమిటా అని ఆలోచించాడు చక్రవర్తి. అబుల్ ఫజుల్ చేత అనేక విధాలు చెప్పించాడు సలీంకు. ఎంత చెప్పినా ఈ విషయంలో నా మనసు మారదు. లావణ్య నాట్యరాణి అయిన అనార్కలిని తప్ప మరెవ్వరినీ పెళ్లాడను అని అతను ఖచ్చితంగా చెప్పివేశాడు. ఇక బలవంత పెడితే గోడు చెడుతుందనే జంకుతో అబుల్ ఫజుల్ ఊరుకున్నాడు. అక్బర్ చక్రవర్తికి ఈ విషయంలో పట్టుదల హెచ్చి ఈసారి ఫజుల్ను అనార్కలి వద్దకు రాయబారిగా పంపించాడు. అతడు వెళ్ళి, అమ్మా, సలీంను నీవు పెళ్లాడటం వల్ల రాజ్యమంతా తలక్రిందులైపోతుంది. మనసు మార్చుకో. ఇష్టమొచ్చిన మరెవ్వరినైనా వరించు. నీవు సలీంను పెళ్లాడితే ఎటువంటి ఐశ్వర్యం పొందగలనని ఆశిస్తున్నావో అదంతా నేను నీకు సమకూరుస్తాను అని ఆమెకు ఎంతగానో నచ్చచెప్పాడు. అందుకు అనార్కలి, మంత్రిగారు, సలీముని ఐశ్వర్యానికి ఆశించి నేను అతన్ని కోరలేదు. ఏనాడో అతడు నా హృదయంలో చోటు చేసుకున్నాడు. ఏనాడో నేను అతనికి అంకితమైపోయాను కనుక అతని కోసం ఎటువంటి త్యాగమైనా చేస్తాను. ఈ విషయంలో నా మనసు మారదు అని తన నిశ్చయాన్ని వెల్లడించింది. దయామయుడని పేరు పొందిన అక్బరు చక్రవర్తి ఈ సందర్భంలో కర్కశ హృదయుడయ్యాడు. కొడుకనకు ఆమెను ఎడంగా ఉంచితే పరిస్థితులు చక్కబడతాయనే ఉద్దేశంతో అనార్కలిని తనతో లాహోర్కు తీసుకుపోయి అక్కడ ఆమెను శాయశక్తులా బోధించాడు. ఆమె మనసు మారలేదు. అనార్కలి నిలబడి ఉన్నది. పాదుషా ఆజ్ఞ అందుకుని గబగబా పనివాళ్లు వచ్చారు. ఆమె చుట్టూ ఇటుకలతో గోడ కట్టి ఆమెను పాదాల వద్ద నుంచి పూడ్చుకుంటూ వస్తున్నారు. గోపురం మోకాళ్ల వరకు వచ్చింది. ఏమి,
మనసు మార్చుకుంటావా అని అడిగాడు చక్రవర్తి. అన్నది అనార్కలి చిరునవ్వుతో. కట్టడం నడుము వరకు వచ్చింది. మళ్ళీ అడిగాడు. మళ్ళీ అలానే సమాధానం చెప్పిందామె. ఇంకొక ఇటుక వరుస పూర్తయినప్పుడల్లా ఇప్పుడైనా మనసు మారిందా అని అక్బర్ అడుగుతూనే వచ్చాడు. అప్పటికీ ఆమె సంతోషంతోనే లేదు, నా మనసు మారలేదు, మారదు అని జవాబు చెప్పింది. గొంతు వరకు వచ్చేసింది కట్టడం. మళ్ళీ ఒకసారి, ఏమి ఇప్పుడైనా మనసు మార్చుకుంటావా లేదా అని అడిగాడు అక్బర్. మళ్ళీ అలానే బదులు చెప్పింది ఆమె. కట్టడం నోటి వరకు వచ్చాక ఆఖరుసారి అడిగేశాడు. అందుకు అనార్కలి, ఎన్ని జన్మలకైనా సలీమే నా నాథుడు అన్నది సంతోషవదనంతో. భటులకు సంజ్ఞ చేసి అక్బర్ వెళ్ళిపోయాడు. తక్షణమే మరి 2 వరసలు పేర్చి పనివాళ్లు గోపురం మూసివేశారు. అంత అయిన తర్వాత అనార్కలి జీవసమాధి కాబడిన వృత్తాంతం సలీముకు తెలియవచ్చింది. తీరని పరితాపంతో నిండిపోయింది సలీము హృదయం. ఇక ఇప్పుడు చేయగలదేమున్నది? ఆ మట్టునే అబుల్ ఫజల్ను చంపించి వేశాడు. తిరుగుబాటు చేశాడు. గద్దె ఎక్కాడు. తన ప్రేమ నిధా అయిన అనార్కలి పేరుతో ఒక అందమైన ఆరామం నిర్మించి అందులో అపురూపమైన భవనం కట్టించాడు. కథ సమాప్తం. వ్యత్యాసం. ఒకప్పుడు దేవతలందరూ సభ చేసి భూలోకమందు మానవులు ఎలా మసులుకుంటూ ఉన్నారో వారి మంచి చెడ్డలు తెలుసుకుని తగినట్టుగా సత్కరించాలని తీర్మానించారు. ఈ కార్యం నిర్వహించుకురావటం వరుణదేవుని వంతు వచ్చింది. వరుణదేవుడు మంచి రోజు చూసి విమానం వంటి ఒక మేఘాన్ని వాహనంగా చేసుకుని ఒక మొసలి బిచ్చగాని రూపుతో భూలోకానికి బయలుదేరాడు. వెళ్ళి అర్ధరాత్రి వేళ ఒక చిన్న గ్రామం చేరుకుని ఒక ఇంటి తలుపు తట్టాడు. ఆ ఇంటి ఇల్లాలు లేచి వచ్చి తలుపు తీసింది. అయ్యో తాత, ఇంత రాత్రప్పుడు ఇలా చలిలో దేవులాడుతున్నావే పాపం, లోపలికి వచ్చి పడుకో, ప్రొద్దుటే లేచిపోదు గాని అంటూ ఎంతో ఆప్యాయంతో ఆదరించింది. తాత లోపలికి వెళ్ళగానే సోలిపోయాడు. నోట మాట రాలేదు. ఇది చూసామే, ఓహో, ఈ ముసలివాడు ఏదో దారి తప్పేలా వచ్చాడు పాపం, తిండి తిప్పలు తిన్నట్టుగా కూడా లేదు అని జాలిపడింది. నిజానికి ఆ ఇంటి వారు ఏమంత కలవాళ్లు కాదు. కష్టంతోనే కాలం వెళ్ళబుచ్చుకోవలసి వచ్చేది. గృహ యజమాని గ్రామాంతరం పోయి ఉన్నాడు. ఏ నిమిషాన భర్త వస్తాడో అని ఆమె రోజు వంట చేసి సిద్ధంగా ఉంచేది. ఇప్పుడు ఆమె తాతను లేవదీసి తగిన ఉపచారాలు చేసి తేరుకోగానే భర్త కోసమని ఉంచిన భోజనం కాస్త అతనికి వడ్డించింది. తాత స్థితి చూడగా ఆమెకు గుండె చెరువైపోయింది. అతని వంటి మీద గొడ్డ ఉండటం పేరుకే గాని అన్నీ చింపులే. అయ్యో నా తండ్రి, ఇదేమి గొడ్డ, ఇదేమి లోకం, చలి మాట దేవుడెరుగు, మానమైనా కాపాడుకోవద్దా అంటూ గబగబా గదిలోకి పోయి మూట విప్పి భర్తకున్న ఒక్క పంచెను పర్రుమని చింపి, ఇదే ఉన్నది తాత, నీవు కట్టుకుంటావో కప్పుకుంటావో, ఎందుకంటే నేనేం చేసేది అని చెబుతూ నీరసంతో వేలాడిపోయిన ఆ ముసలివానికి ఆ గుడ్డ చుట్టబెట్టింది. ఇదిగాక భర్తకు చిరుగుల బనియన్ ఒకటి ఉంది. కుట్టి బాగు చేసి అది కూడా అదిక్కులేని వానికి ఇద్దామనుకుని ముందు పడవేసుకుని కూర్చుంది. ఆ కుట్టు పని పూర్తి చేసేటప్పటికి బళ్ళున తెల్లవారింది. నిద్ర లేకుంటే పోయే, అనుకున్న పని పూర్తయింది కదా అని ఆమె తృప్తి పడింది. అది తాతకిచ్చి, తాత ఇది తొడుక్కో, తెల్లవారింది కదా, పరగడుపుతో ఇప్పుడు ఎక్కడికి పోగలవు, ఒక్క నిమిషం ఆగు, వేడి గంజి వారుస్తాను, అది కాస్త పొట్టలో పోసుకుని నీ దారిన నీవు పోవచ్చు అన్నది. అలానే ఎంతో ఆదరంతో గంజి కాచింది, పోసింది. తర్వాత ఒక చుట్ట ముక్క కూడా ఇచ్చింది. తాత చాలా సంతోషించాడు. దానిని అతడు బోసి నోట పెట్టి ముట్టించి మెల్లగా పొగ వదులుతూ, అమ్మా, నీ చేతి చలవ వల్ల నాకు త్రాణ చేరుకున్నది, మరి వెళ్ళి వస్తాను, చల్లని తల్లివి, నీకొక్క మాట చెప్పిపోతా, నేను వెళ్ళగానే ముందుగా నీవు ఏ పనైతే ప్రారంభిస్తావో సూర్యాస్తమానం వరకు అదే పని చేస్తూ ఉంటావు అంటూ గుమ్మం దాటి 4 అడుగులు వేసి అదృశ్యమైపోయాడు. తాతను సాగనంపి ఇంట్లోకి వచ్చేసరికల్లా ఆమెకు రాత్రి తను చింపిన భర్త పంచె సంగతి జ్ఞాపకం వచ్చింది. చింపగా మిగిలిన ఆ పంచె ఇంకా ఎంత పొడవు ఉన్నదో, మగనికి అది చుట్టపెట్టుకోవడానికైనా సరిపోతుందో లేదో అని మూరతో కొలవబోయింది. చిత్రమేమిటో గాని అలా ఆమె మూరతో కొలుస్తున్న కొద్దీ పంచె అక్షయమవుతూ వచ్చింది. వంట పనికి పోదామంటే పంచె ఎంతకు తరగటం కనిపించదు.
అలా ఆమె కొలిచిన గుడ్డ ఇల్లంతా నిండిపోయి సూర్యాస్తమానం అయ్యేసరికల్లా ఆగింది. భర్త ఊరి నుంచి రాగానే ఆమె చిత్రమంతా చెప్పింది. వారు ఆ వస్త్రం అమ్మి బోలెడంత సొమ్ము గడించి సుఖంగా కాలక్షేపం చేయసాగారు. త్వరలోనే ఈ వార్త ఊరంతటా పొక్కిపోయింది. పొరిగింటి పుల్లమ్మ ఊరుకోక ఆ ఇల్లాలిని తరచి అడిగి వివరాలన్నీ తెలుసుకుంది. తెలుసుకున్నప్పటి నుంచి మన ఇంటికి కూడా ఎవరన్నా అతిథులు వస్తే బాగుండును అని మనసులో ఆరాటపడచొచ్చింది. అనుకున్నట్టుగా కొద్ది రోజులకే పుల్లమ్మ గారింటికి కూడా ఒకనాటి అర్ధరాత్రి వేళ ఒక ముసలివాడు వచ్చి తలుపు తట్టాడు. తయారులోనే ఉన్న పుల్లమ్మ గభీమని లేచి తలుపు తీసింది. తెచ్చిపెట్టుకున్న ఆప్యాయంతో రండి తాతగారు రండి అని పిలిచి వాణ్ణి లోపలికి తీసుకుపోయింది. అతను అడక్కపోయినా ఘనంగా ఉన్నట్టు నటించి భోజనం వడ్డించింది. సరిగా ఇరుగు ఇల్లాలు చేసినట్టుగానే చేయాలనే ఆత్రంతో అయ్యో పాపం అంటూ తాతను చూసి జాలిపడి భర్త పంచెలో ముక్క చింపి ఇచ్చి ఇది కప్పుకొని పడుకోవయ్యా తాత, ప్రొద్దుటే పోదుగాని అన్నది. ఎంతలో తెల్లవారింది. అమ్మా నే వెళతాను అన్నాడు తాత. అదేం మాట, కొంచెం కడుపు చలవ చేసుకుని మరీ పోదుగాని తాత, ఒంట్లో నీరసం ఉండదు అన్నది పుల్లమ్మ ఎంతో ఆపేక్ష ఉన్నట్టు. ఇరుగమ్మ మోస్తరుగా తను కూడా వేడి గంజి కాచి తాతకు పోసింది. మొదటి ఇల్లాలికి చెప్పినట్టుగానే తాత ఈమెతో కూడా అమ్మా నీ చేతి చలవ వల్ల నాకు త్రాణ చేరుకున్నది, మరి వెళ్ళి వస్తాను, చల్లని తల్లివి, నీకొక్క మాట చెప్పిపోతా, నేను వెళ్ళగానే ముందుగా నీవు ఏ పనైతే ప్రారంభిస్తావో సూర్యాస్తమానం వరకు అదే పని చేస్తూ ఉంటావు అంటూ 4 అడుగులు వేసి ఇదివరకులాగానే అదృశ్యమైపోయాడు. పుల్లమ్మ గబగబా గదిలోకి పోయి తాతకు తను చింపి ఇచ్చిన భర్త పంచె కురుద్దామనుకుంది. కాని అంతలో పశువులకు దప్పివేసి ఒకటే గోలగా అరవసాగినాయి. తొట్టెలో నీళ్లు పోసేసి వాటి పేడ వదుల్చుకుందాం, ఇక రోజల్లా నిశ్చింతగా కూర్చుని అదే పనిగా గుడ్డు కొలుచుకోవచ్చు అనుకుంది పుల్లమ్మ. అనుకుని నూతి వద్దకు వెళ్లి చేత వేసి తోడటం మొదలుపెట్టింది. తొట్టె నింపివేసి పోదామనుకుంటే చేతి నుంచి చేత వదలందే దేవుడా అంటూ ప్రొద్దు తిరిగే వరకు ఆమె అలా నీళ్లు తోడుతూనే ఉంది. ఆ నీటితో కుడితి తొట్టె మాత్రమే కాకుండా ఇల్లు వాకిలి నిండిపోయింది. అంతేకాదు ఆ వీధంతా బురద అయిపోయేసరికి అందరూ ఆవిడ మీదకి దెబ్బలాటకు వచ్చి తిట్టిపోయారు. ఏమైతేనేం చేతులు పీకేటట్టు నీళ్లు తోడిపోయడం, నిష్కారణంగా ఊళ్ళో వాళ్ల చేత చీవాట్లు తినడం పుల్లమ్మకు తప్పనిసరయ్యింది. దేవుని దృష్టిలో అందరూ ఒక్కటే, అందరూ సమభావంతోనే సత్కరిస్తాడు. అయితే ఫలితాలు మటుకు ఎవరి గుణగణాలను బట్టి వాళ్లకు కలుగుతూ ఉంటాయి. కథ సమాప్తం.